ఇంక స్టార్ట్ చేద్దామా? ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. టైం అయిపోయింది ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఏం చేయబోతున్నారా? యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రపంచం సృష్టించాలి. ఆట చూస్తావా? వచ్చేస్తున్నాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చా. నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్. ఈసారి చదరంగం కాదు, రణరంగమే. వద్దురయ్యా, నీ గండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఈ మనిషి ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఇప్పటి వరకు మీరు బిగ్ బాస్ షోని ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమని వస్తున్నాము. రిటర్న్ గిఫ్ట్ గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ హౌస్ లో నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంటెడ్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. వాట్ ఏ సర్ప్రైజ్. సీను, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు, నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ లోపల తెరుస్తా. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. సో కమ్ ఆన్, బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ డోర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. వాళ్ళకి కావాలయ్యా. దే వాంటెడ్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్.